At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ హైదరాబాద్ గుట్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం వండుతున్నారు? కర్రీ వండుతున్నాం, చికెన్ కర్రీ. ఓకే. ఇక్కడ కట్ చేస్తారు, కట్ చేయించుకొని వండుతున్నాం అనమాట. బోనం కోసం ఆల్రెడీ బోనం అయిపోయింది, బోనం కూడా ఇక్కడే తయారు చేశారు. ఇక్కడే చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనాలు చేస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి. సో మీ కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనాలు చేస్తారా? చేస్తాం. ఎలా ఫీల్ అవుతున్నారు అందరు కలిసి ఇక్కడికి రావడం? ఒక పండగ లాగా, బోనాల పండగ అంటే ఇంకా తెలంగాణలో చాలా పెద్ద పండగ. అండ్ ప్రత్యేకంగా మీరు మీ కుటుంబ సభ్యులతో బంధువులతో వచ్చి ఇక్కడే బోనాలు చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ వస్తాము. ఒకవేళ బోనం చేయకున్నా కానీ అట్లీస్ట్ విజిట్ చేయడానికైనా వస్తాం ఖచ్చితంగా. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ బోనాలు. అంటే ఏమైనా మొక్కులు ఉన్నాయా మీకు? మొక్కులు. ఇది ఈ రోజు బోనం చేయడానికి కారణం మొక్కే. ఇప్పటికి చేయబట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది ఇక్కడ చేయబట్టి. ఏదో ఒక సిచ్యుయేషన్ వల్ల చేస్తూనే ఉంటాం బోనం. లేకపోతే ఒకవేళ నార్మల్ గానే వచ్చి వెళ్తాం అనమాట. ఒక బోనం చేయకుండా నార్మల్ గానే వస్తాం. ప్రత్యేకంగా ఈ బోనాల టైంలోనే మొక్కులు చెల్లిస్తారా, లేదంటే నార్మల్ టైంలో కూడా మొక్కులు చెల్లిస్తారా? నార్మల్ టైంలో అంటే అనుకుంటారు కొందరు. ఇక నార్మల్ గా అయితే ఈ టైంలో అయితే మొక్కుంటేనే వస్తారు అట్లా. నమస్కారం అండి, మీ పేరు? శ్రీధర్. ఓకే. సో మీరు ప్రతిసారి బోనాలకు వస్తూ ఉంటారా? సో ఎలా అనిపిస్తుంది ఈసారి బోనాలకు రావడం? మొక్కులు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని కోరికలు తీరుతాయి. చాలా మంచిగా ఉంది. ఇక్కడికి వస్తుంటే సంతోషం అయితే. సంవత్సరానికి ఒక్కసారి అవుతుంటది ఇక్కడ. సో ఎలా అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారి బోనాలు ఇక్కడ రావడం, చేయడం, ఇంత మందికి రావడం? అందరు ఉంటేనే మంచిగా ఉంటది. బోనాలు ఒక్కరం వస్తే బాగుండదు. మొత్తం ఫ్యామిలీ తోటి అందరు వస్తే ఇంకా చాలా మంది వస్తారు ఇప్పుడు. సో ప్రతిసారి మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే తీరినాయా, లేదంటే మంచి పైన కోరికలు ఉన్నా లేకున్నా మనకు మనశ్శాంతి కావాలి. మెయిన్ పాయింట్ ఏది ఉన్నా సరే ఇక్కడికి వచ్చినా అది తీరింది. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మేము ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాము. ఫస్ట్ టైం రావడం? ప్రతి ఇయర్ వస్తాము. ఈ ఇయర్ నెక్స్ట్ వీక్ బోనాలు తీస్తాము. ఫస్ట్ వారం వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము. బోనాలు తీస్తాము. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు? ఇక్కడ నాకు 6 సంవత్సరాల నుంచి తీస్తున్నాము. మహేశ్వరం మండలం నాగరం గ్రామం రావిరాల సూర్యగురు ఎల్లమ్మ టెంపుల్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం? ప్రతి సంవత్సరం వస్తాం మేడం. మొదటి వారం కూడా వచ్చినాం, ఇప్పుడు కూడా వచ్చినాం. అంటే బోనాలు చేస్తారా మీరు, లేదంటే నార్మల్ గా చూసి వెళ్ళడం? చేస్తాం మేడం. ఆల్రెడీ ఘటం తయారైతుంది, మా అన్నది మురళి స్వామిది, అందుకు వచ్చినాం. చూడండి, బోనంకి ఘటంకి డిఫరెన్స్ ఏంటిది? బోనం అంటే నైవేద్యంతో చేస్తారు కదా మేడం. ఈ ఘటం లేదంటే మన అమ్మవారికి కళ్ళు అవన్నీ ఓడిబియ్యం అన్ని కలిపి పూలతో చేస్తారు. బోనం ఏమో పసుపు కుంకుమతో చేస్తారు. అది ప్రతి సంవత్సరంకి ఈ సంవత్సరంకి ప్రత్యేకంగా ఏదైనా అనిపిస్తుందా మీకు? ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం కొంచెం మంచిగా కొంచెం ఘనంగా జరుగుతుంది కదా మేడం. అందుకు సో క్రౌడ్ కూడా చాలా మంది వస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? కొంచెం మంచిగానే జరుగుతుంది మేడం. మంచిగానే ఉంది. రిఫ్రెష్మెంట్స్ తర్వాత ఎవరికైనా హెల్త్ క్యాంప్ గాని ఇట్లాంటి ఏమైనా మీకు కనిపించాయా? కనిపించినాయి మేడం. ఉన్నాయి కదా అక్కడ స్టార్టింగ్ లో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి. మంచిగానే అరేంజ్మెంట్ మంచిగానే చేశారు. బాగానే ఉంది. మీరు? క్రాంతి. ఓకే. మిమ్మల్ని చూస్తే చాలా కలగా కనిపిస్తున్నారు. మీరు అసలు ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే. గోల్కొండ బోనాలకి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది రావడం. ఫస్ట్ టైం బోనాలకి రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్ తో కలిసి రావడం మీకు ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. బోనం చేస్తారా మీరు కూడా? మా ఇంట్లో చేస్తాం. ఇంట్లో చేస్తారా? మమ్మీ మా ఇంట్లో. అది కూడా బోనం చేసుకొని లేదు దూరంకి వెళ్ళి వచ్చాం, కూకట్పల్లి. కూకట్పల్లి నుంచి వచ్చారు. ఓకే. జస్ట్ చూడడానికి ఎలా జస్ట్ చూడడానికి వచ్చాం. ఎలా అనిపిస్తుంది? అరేంజ్మెంట్స్ అన్ని బాగానే చేశారా? బాగానే చేస్తారండి, బాగుంది. కూడా చాలా టైట్ చేశారు. వెరీ సెక్యూరిటీ. భక్తులకు వచ్చే భక్తులకైతే సేఫ్ గానే ఉందా? సేఫ్ గా ఉంది. అలాగే వాటర్ ప్యాకెట్స్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగుంది. मेरा नाम प्रेम कुमार है, मैं फ्रॉम तेलंगाना वरंगल। इधर बोनाल हो रहा है बढ़िया से, 4-5 साल से अभी देख रहा हूँ मैं, बढ़िया हो रहा है तेलंगाना में। अच्छा, अभी भी बढ़िया हो सकता है ये सामने। अरेंजमेंट बढ़िया है भाई। ప్రతి సంవత్సరం బోనాలకు వస్తావా? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? కార్వాన్ నుంచా? ఎట్లా అనిపిస్తుంది బోనాలు ఈసారి? మంచి అనిపిస్తుందా? అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మంచి అనిపించిందా? ఈసారి మంచి అనిపించిందా? ప్రతిసారి మంచిగా అనిపిస్తుందా? ఈసారి స్పెషల్ ఏముంది బోనాలలో? ఈ రోజు పోతురాజులు అమ్మవారు దర్శనం తీసుకొని దొంగలు ఉంటారా? ఒక్కటే భయం. ఇంకా మంచి ఉంటది బోనాలు. ప్రతి సంవత్సరం మంచి అవుతుంది. పోతురాజులు మంచి అవుతాయి బోనాలు. మీ ఇంట్లో బోనాలు చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీకు పోలీసు వాళ్ళు కానీ ఇంత మంది వస్తారు కదా, అందరు మంచిగా చూసుకుంటున్నారా? అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయా?
నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు మల్లికార్జున్ పటేల్. ఓకే, ఇక్కడ మీరు బోనాల్ సెలబ్రేషన్స్ కి వచ్చారు. నేను మా నాన్న వాళ్ళ నుంచి వస్తున్నాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? నేను వచ్చేసి ఇక్కడ నుంచి మామూలుగా ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నా గోల్కొండలో. చాలా ఉత్సవంగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా టైట్ చేసారు పోలీసు వాళ్ళు. అది పోలీసు వాళ్ళకు సహకరించాల్సి వస్తుంది. సో ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొత్తగా ఏమైనా ఉందా బోనాల్లో? ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం జర టైట్ చేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు దొంగలు అంటారు కదా మేడం, అవి ఆ క్రైమ్ జరుగుతుంది. దానివల్ల పోలీసు వాళ్ళు చాలా కఠినంగా శిక్షలు తీసుకుంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే దాని గురించి అలాగా తీసుకుంటారు సపరేట్ గా. అది ఒక టీం తయారు చేసారు మా రేవంత్ రెడ్డి సాబ్. ఇంకేం మేడం, ఇప్పుడైతే అమ్మవారి దయ నుంచి అయితే ఆశీర్వాదం మంచిగా అయితే దొరుకుతుంది, అందరికి సెక్యూర్ గా దొరుకుతుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిన బోనాలు, ఏ టైం కి అయిపోతే, ఎంత మంది వరకు భక్తులు వస్తున్నారు? మేడం ఈరోజు అయితే మినిమం రాగలుగుతున్న నా ప్రకారం అయితే కొన్ని కోట్ల మంది రావచ్చు. కోట్ల మందిలో అక్కడ దుబ్బులాటలు అవుతుంటాయి. కాకపోతే మన పోలీస్ సహకార వాళ్ళు సహకరించాలి. ఏమన్నా ఉన్నా మన వాళ్ళు అని చెప్పి మన హిందూ సాంప్రదాయంతో సహకరించాలి వాళ్ళు.